అలాగే నా పేరు మైత్రం ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో స్పిరిట్ సినిమా సందీప్ రెడ్డి వంగ గారిది, ప్రభాస్ గారిది ఏదైతే మూవీ ఉందో అది ప్రభాస్ గారికి వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ సినిమా అండ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్డ్ సినిమా ఇది. చాలా అంటే చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య వస్తున్న సినిమా. అరౌండ్ 350 crores దాకా బడ్జెట్ అయితే అవుతుంది. ఇనీషియల్గా 300 అనుకున్నారు, బట్ 350 370 దాకా వెళ్తుంది ఓవరాల్గా. బట్ సీరియస్లీ చెప్తున్నా, దిస్ విల్ బీ ద వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యూజ్లీ ప్రాఫిటెడ్ సినిమా ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీ అవుతుంది. ఎందుకంటే ప్రీ రిలీజ్ పరంగా నాకు తెలిసినంత వరకు, అంటే సీక్వెల్ కాకుండా నాన్ సీక్వెల్లో చెప్తున్నాను నేను. సో సీక్వెల్స్కి జనరల్గా జరిగే బిజినెస్ ఎప్పుడూ డిఫరెంట్ ఉంటుంది, బట్ నాన్ సీక్వెల్స్కి ఎప్పుడు కూడా ఎంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ కూడా ఒక లెవెల్ వరకు బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు హిందీ సినిమా ఎంత రేంజ్ సినిమా, ఎంత పెద్ద ఇండస్ట్రీ, అది ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. దాంట్లోనే షారుఖ్ ఖాన్ చాలా పెద్ద స్టార్. ఇప్పుడు రామాయణ చాలా పెద్ద సినిమా, కానీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ కింగ్కి 250 కోట్ల బిజినెస్ అయింది హిందీలో, అండ్ రామాయణకి 250 కోట్ల బిజినెస్ అయింది హిందీలో తరుణాదర్శ్. తర్వాత అంతా ఇంకా ప్రాఫిట్ షేర్ బేసిస్ మీద డీల్ జరిగింది. ఇంకా ఆ తర్వాత నుంచి ఎంత వస్తే అంత అన్నట్టు. సో అంత పెద్ద ఇండస్ట్రీకే 250 కోట్ల బిజినెస్ జరిగింది. ఇంకా వాళ్ళ సౌత్ బిజినెస్లు పెద్ద ఏమి ఉండవు, చెప్పుకోదగ్గ ఏమి ఉండవు. రామాయణకు ఉంటే కొంచెం ఉంటుంది, బికాస్ అది ఏంటంటే పాన్ ఇండియా యాక్టర్స్ ఉన్నారు కాబట్టి. లైక్ ఇప్పుడు కేజీఎఫ్ నుంచి యష్ కావచ్చు, రెండు తెలుగు నుంచి సాయి పల్లవి. సో మల్టిపుల్ యాక్టర్స్ సౌత్ నుంచి కూడా బాగానే ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా కొంచెం బిజినెస్ జరుగుతుంది. కానీ కింగ్కి అయితే ఇంకేం జరగదు బిజినెస్. 250 crore బిజినెస్ మోస్ట్లీ. సో తెలుగులో ఏమైనా బిజినెస్ జరిగితే చాలా కొద్ది జరుగుతుంది, లేదంటే మోస్ట్లీ కంప్లీట్గా వాళ్ళ ఓన్ రిలీజే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది బేసిక్గా హిందీ సినిమాల పరిస్థితి. అయితే తెలుగు సినిమాకి జనరల్గానే ఒక కైండ్ ఆఫ్ మంచి మార్కెట్ ఉంటుంది, నేను కాదన్ను. కానీ ఆ బిజినెస్ ఎంతవరకు జరుగుతుంది మోస్ట్లీ తెలుగు సినిమాలకి? ఎప్పుడైనా సరే ఒకవేళ సీక్వెల్ కాకుండా నాన్ సీక్వెల్ అయినట్టయితే దానికి ఒక 250 కాదు, కానీ ఒక 200 crore కూడా కాదు, ఒక 170-180 crore బిజినెస్ జరిగితే చాలా పెద్ద నెంబర్ అన్నమాట మనకి. సో 180 నుంచి 200 మధ్యలో కనుక జరిగితే చాలా హ్యూజ్ నెంబర్ అవుతుంది మనకి. సో తెలుగు రాష్ట్రాల బిజినెస్ అంటే అంతకంటే ఎక్కువ పుల్ చేయలేము ఇక్కడ నుంచి అన్న ఒక ఫీల్ అయితే ఉంటుంది. కానీ బేసిక్గా స్పిరిట్ సినిమాకి ట్రేడ్ ఏదైతే ఎస్టిమేషన్ ఉందో, సో అది చాలా అంటే చాలా పీక్స్లో ఉంది ఆల్రెడీ. చాలా పీక్స్లో ఉంది. సో అంటే హైప్ కూడా అదే లెవెల్లో ఉంది కదా. సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ ఆ కాంబినేషన్ డెడ్లీ ఉంటుంది అన్నట్టు అందరూ వెయిటింగ్ కాబట్టి. సో ట్రేడ్ పరంగా కూడా అందరు ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఈవెన్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు బేసిక్గా, ఓటీటీ రైట్స్ ఆల్రెడీ హిందీది 160కో 170కో హిందీ వెర్షన్ అమ్మేశారు. ఇంకా సౌత్ లాంగ్వేజెస్ అమ్మాల్సి ఉంది, అది మేబీ వేరే రేటుకి ఏమైనా అమ్ముతారేమో. అయితే ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ ఉంటుంది కదా, అంటే నైజాం కావచ్చు, రాయలసీమ కాకుండా ఆంధ్ర కావచ్చు, మళ్ళీ రాయలసీమ కావచ్చు. సో ఈ 3 ప్రాంతాల్లో కూడా బిజినెస్ చాలా గట్టిగా చేయాలని చెప్పి టీం అయితే డిసైడ్ అయ్యింది. సో ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట. సో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసా, ఎంత కోట్ చేస్తున్నారో తెలుసా? నైజాంలో బేసిక్గా అరౌండ్ 90 crores వరకు ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఆంధ్రాలో కూడా అరౌండ్ 90 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే జనరల్గానే ప్రభాస్ గారికి నైజాంలో చాలా హ్యూజ్ మార్కెట్ ఉంది. సో బేసిక్గానే అంటే లైక్ ఇప్పుడు ఎంతమంది వేరే సినిమాలకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆంధ్రాలో ఒక 70 కోట్లు 80 కోట్లు పెట్టారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 80 కోట్లు పెట్టారనుకుందాం. సో నైజాం మోస్ట్లీ 55 అలా ఉంటుంది అంతే. సో అంతవరకు అంటే ఎందుకంటే సింగిల్ ప్లేయరు, అంటే దాని మొత్తాన్ని ఒకరే కొనాల్సి ఉంటుంది, పెద్ద మార్కెట్, డిస్ట్రిబ్యూషన్ కూడా ఒకరే చూసుకోవాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకని నైజాం ఎప్పుడు కొంచెం తక్కువకు ఉంటుంది. ఈవెన్ దీని గురించి శిరీష్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో అందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. కాకపోతే ఇప్పుడు స్పిరిట్కి మటుకు అలా ఉండట్లేదు. స్పిరిట్కి ఏంటంటే ఆంధ్రాలో ఏ రేటుకి సేల్ చేస్తారో నైజాంకి కూడా ఆ రేటుకే సేల్ చేసే ఆలోచనలో ఉన్నారు బేసిక్గా. అది కూడా అంటే లైక్ కొన్ని కటింగ్స్ లాంటివి ఉంటాయి, ఆ కటింగ్స్ అన్నీ పోగా అనమాట. ఆ కటింగ్స్ అన్నీ పోగా వీళ్ళకి ప్రొడ్యూసర్కి ఆంధ్ర నుంచి 90, నైజాం నుంచి 90 రైట్స్ రాబట్టాలని చెప్పి చూస్తున్నారు. ఇది కాకుండా రాయలసీమ నుంచి 40 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రాయలసీమ రైట్స్. సో మొత్తంగా తెలుగు రాష్ట్రాల రైట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటో తెలుసా, 220 కోట్ల రూపాయలు. సో అప్పుడు తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత ఉంటుంది? తెలుగు రాష్ట్రాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ దగ్గర 450 కోట్లు ఉంటుంది. అది కాకుండా ఓవర్సీస్ మార్కెట్ ఈ సినిమాకి బీభత్సంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఈజీగా ఓవర్సీస్ బిగినింగ్ ప్రైజే నాకు తెలిసి 120 కోట్లు ఉంటుంది.
ఓవర్సీస్ బిగినింగ్ ప్రైస్ 120 కోట్లు ఉంటుంది నాకు తెలిసి. అంటే మినిమం ప్రైస్. ఇంకా లాస్ట్‌కి అంటే వీళ్ళు మాక్సిమం ప్రైస్ ఏదో చెప్తారు. ఇక ఆ తర్వాత వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కొంచెం రేట్లు మాట్లాడతారు కదా! కొంచెం తక్కువగా ఇవ్వండి అది ఇది అన్నట్టుగా. సో, వాళ్ళ బిగినింగ్ ప్రైస్ 120 నుంచి ఉంటది. ఎందుకంటే ఇది ఈజీగా ఒక $18-20 మిలియన్ సినిమా ఇది. ఇంకా ఎక్కువే వస్తది. సో, అలాంటి క్యాపబిలిటీ ఉన్న సినిమా కదా! సో, అందుకని ఆస్కింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటది. సో, అక్కడ కూడా ఈజీగా మనం మినిమమ్ 120 అనుకుందాం పోనీ. అదొక 120. హిందీ ఆస్కింగ్ ప్రైస్ ఈజీగా 150 పైనే ఉంటది. 150 పైనే ఉంటది. ఇంకా అంతకంటే తక్కువైతే ఉండదు. ఇంకా ఆ తర్వాతంతా ప్రాఫిట్ షేర్ బేసిస్ మీద ఉంటది నాకు తెలిసి. సేమ్ వారణాసిలా రామాయణ లాగా. సో, అదొక 150, ఇదొక 220. సో, అదొక 120, 270, 220, 490, 500 కోట్ల నాకు తెలిసి. అంటే తమిళనాడు మార్కెట్, మళ్ళీ కర్ణాటక మార్కెట్, మళ్ళీ కర్ణాటక మార్కెట్ అప్రాక్సిమేట్లీ 37 కోట్లకు కొన్నారంట. సో, దీనికి ముందు హైయెస్ట్ RRR 41, 42 హైయెస్ట్. సో, అంటే ఆ లెవెల్‌లో హైప్ ఉంది సినిమాకి. సో, లైక్ ఇప్పుడు అదొక 37, తమిళనాడు మళ్ళీ తర్వాత మళ్ళీ మలయాళం, తర్వాత బెంగాలీ మార్కెట్ అన్నీ కలిపి ఉన్నాయి కదా! సో, ఈజీగా 560-575 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. ఓన్లీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కాదు మళ్ళీ. నాన్ థియేట్రికల్ మళ్ళీ వేరే ఉంటాయి. నాన్ థియేట్రికల్ హిందీ, తెలుగు వెర్షన్స్ అన్నీ కలిపి అరౌండ్ 250 దాకా రావచ్చు ఓటీటీ. సో, అదొక హ్యూజ్ ప్రైస్ అనమాట. సో, ఇదొక 570, అదొక 250 అనుకున్నట్టయితే 820 క్రోర్స్ బేసిక్‌గా రిలీజ్‌కి ముందే వస్తాయి. అండ్ టేబుల్ ప్రాఫిట్. అండ్ అంతేకాదు బేసిక్‌గా ప్రతి చోట 100కి 200% బ్రేక్ ఈవెన్ అయ్యే సినిమా. అండ్ ప్రతి చోట బీభత్సమైన కలెక్షన్స్‌ని పుల్ చేసే సినిమా. హిందీ హ్యూజ్ ప్రాఫిట్ వెంచర్ అవుతది. హిందీ బేసిక్‌గా స్పిరిట్ సినిమా మినిమమ్ టు మినిమమ్ 600 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేస్తది. 600 నుంచి 650 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తది. ఇంకా ఎక్కువే కొట్టొచ్చు. నా మినిమమ్ అయితే 600 కోట్లు నా ఎక్స్‌పెక్టేషన్. ఎందుకంటే యానిమల్ బేసిక్‌గా 500 కోట్లు దాటింది కదా! సో, ఆ తర్వాత ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఇంక ఎక్కువైపోయినాయి. జనరల్‌గానే ప్రభాస్ గారి మార్కెట్ చాలా పెద్దది. సో, అది రైట్ డైరెక్టరు, రైట్ కాంబినేషన్, రైట్ సినిమా గనక పడితే అది ఎక్కడికో ఎళ్ళిపోద్ది. సో, అది ఒక 'దురంధర్ 1' లాంటి సెన్సేషన్ క్రియేట్ చేసి 600 కోట్ల పైన కొడతది ఓన్లీ హిందీ మార్కెట్. సో, 600 కోట్ల పైన నెట్ అంటే అప్రాక్సిమేట్‌లీ ఒక 18% 600/18% అంటే 16 అంటే ఒక అరౌండ్ ఒక 720 క్రోర్స్ దాకా కలెక్ట్ చేస్తది గ్రాస్. అరౌండ్ నియర్లీ ఒక అంటే కొన్ని సార్లు కొన్ని చోట్ల పర్సెంటేజ్‌లు వేరే ఉంటాయి. సో, 700 నుంచి 720 మధ్యలో కలెక్ట్ చేస్తది ఓన్లీ హిందీ నుంచి. ఇంకా ఎక్కువే కొట్టొచ్చు. బట్ నా మినిమమ్ గ్యారంటీ అదైతే మటుకు. నా మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్ అది. సో, ఆ లెవెల్‌లో కలెక్ట్ చేశాక ఆబ్వియస్‌లీ నియర్లీ 350 పైనే షేర్ వస్తది. సో, 150 పెట్టి బిజినెస్ కొంటే, అంటే ఆల్రెడీ థియేట్రికల్ రైట్స్ కొంటే 200 crore ప్రాఫిట్ వస్తే దాంట్లో 100 వీళ్ళకి, 100 వాళ్ళకి అన్నట్టు ఉంటది. సో, 100 crores మళ్ళీ ప్రాఫిట్ ఉంటదప్పుడు. అంటే మినిమమ్ గ్యారంటీ చెప్తున్నాను. ఆ తర్వాత ఇంకెక్కడికెళ్తదో అది వేరే విషయం. బట్ దిస్ ఈస్ ద నంబర్ అనమాట. సో, అబ్సల్యూట్‌లీ ఫెంటాస్టిక్ బిజినెస్, ఫెంటాస్టిక్ కలెక్షన్స్. సో, 'స్పిరిట్ 2'కి పక్కాగా ప్లాన్ చేస్తారు వాళ్ళైతే మటుకు. అది టీ సిరీస్ వాళ్ళైతే మటుకు. 'స్పిరిట్ 2' ఎలాగో ఉంది. అంటే లైక్ అదేంటంటే ఒక కాప్ యూనివర్స్ లాగా అనమాట. అంటే లైక్ ఇప్పుడంటే ఇప్పుడు 'ఇండియానా జోన్స్' ఎలా? సో, అంటే ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ బేసిస్ మీద వేరు వేరు కథలుంటాయి. ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ కదా! సో, వేరు వేరు కేసెస్ డీల్ చేయడం అనమాట. సో, అలా 'స్పిరిట్ 2'లో వేరే కేసు ఉంటది. ఇందులో వేరే కేసు ఉంటది. అలా అనమాట. సో, ఆ డీలింగ్ అనేది మారుతది. సో, పార్ట్ 1 మనకిప్పుడుంది. పార్ట్ 2 ఎప్పుడొస్తదో మనకు తెలీదు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు దీని తర్వాత యానిమల్ పార్క్ తీయాలి. యానిమల్ పార్క్ అయిపోయిన తర్వాత ఆయన అలా అల్లు అర్జున్ గారి సినిమా ఒకటి లైనప్‌లో ఉంది. ఇంకా వేరే వాళ్ళతో కూడా సినిమాలు చేయడానికి ఆయనకి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. లైక్ వేరే హీరోలతో కూడా చేస్తారని చెప్పి. రామ్ చరణ్ గారితో, మహేష్ బాబు గారితో వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువ వినబడుతున్నాయి. సో, వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఎవరితోనైనా ఉండొచ్చు, లేదంటే ఉండకపోవచ్చు. ఏమో చెప్పలేం మనం. సో, ఇలాగా ఇదొకటుంది. సో, 2029కో ఎప్పుడో మనకి యానిమల్ పార్క్ చూస్తే, ఆ తర్వాత ఇంకో సినిమా తర్వాత వస్తే 'స్పిరిట్ 2' వస్తది. లేదంటే ఇంకో సినిమా వస్తది. అదేంటనేది మనకు తెలీదు. మరి ఎప్పటికొస్తదో చూద్దాం మరి 'స్పిరిట్ 2'. సో, అది మరి సిట్యుయేషన్. పైగా సినిమాకి మధ్య గ్యాప్‌లు బాగా ఎక్కువొస్తున్నాయి గదా! సో, ఈ సినిమాకి, నెక్స్ట్ సినిమాకి మధ్య నాకు తెలిసి ఒక 10 ఏళ్ళు గడుస్తాయి పక్కాగా. 'స్పిరిట్ 2'కి మధ్య. ఎందుకంటే మధ్యలో ఆయన ఖచ్చితంగా 2 సినిమాలు తీస్తారు. ఒకటి 'యానిమల్ పార్కు', ఇంకొకటి ఉంటే 'అల్లు అర్జున్' గారి సినిమా, లేదంటే ఇంకో సినిమా. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా కూడా చేసిన తర్వాత అప్పుడు 'స్పిరిట్ 2'కెళ్ళొచ్చు.
సో అంత గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈజీగా 10 ఏళ్ళ గ్యాప్ ఉంటుంది నాకు తెలిసి. సో 2037లో మళ్ళీ చూస్తాం మనం స్పిరిట్ 2. అది అప్పుడు కదా, అప్పుడు సంగతి ఏముందిలేండి ఇంకా. సో యాక్టర్ల ఏజ్లు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు తగ్గట్టుగా మళ్ళీ మార్పులు చేయాల్సి ఉంటుంది, అప్పుడు తగ్గట్టు కథ తీసుకోవాల్సి ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో చూద్దాం మరి ఏదో మొత్తానికి. సో స్పిరిట్ బిజినెస్ అయితే మటుకు ఇలా జరుగుతుంది. ఏపీ తెలంగాణలో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 220 కోట్ల బిజినెస్కి అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ చేతికి వచ్చే అమౌంట్ 220 కోట్లు అంటే మళ్ళీ అది కాకుండా జనరల్గా రైట్ సేల్ అయ్యే అమౌంట్ వేరే ఉంటుంది. సో 220 crore అంటే అప్పుడు సేల్ అయ్యే అమౌంట్ అప్రాక్సిమేట్లీ 240 దాకా ఉంటుంది, 240, 245 దాకా ఉంటుంది. సో అప్పుడు బ్రేక్ ఈవెన్ టార్గెట్ అరౌండ్ 500 అవుతుంది తెలుగు రాష్ట్రాల నుంచే. ప్రీమియర్లు పడాలి, ప్రీమియర్లు పడితే అండ్ ప్రీమియర్ టికెట్ ఖచ్చితంగా 1000 రూపాయలు ఉంటుంది, అది కన్ఫర్మ్. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి కూడా హ్యూజ్ ప్రైజెస్ ఉంటాయి అండ్ 11 days వరకు ఉంటాయి. ఆ తర్వాత ప్రైజెస్ తగ్గుతాయి మోస్ట్లీ, ఎందుకంటే పెద్ద సినిమా కాబట్టి 2 వారాల కంటే ఎక్కువే ఆడుతుంది, ఈజీగా 4 వారాలు ఆడుతుంది. అండ్ వాటికి ఓటీటీ కూడా 8 weeks తర్వాత ఇస్తారు. సో స్పిరిట్ గురించి మనం కూడా 50 days కలెక్షన్ రిపోర్ట్స్ అయితే మాట్లాడుకుంటాం. సో వారణాసి కూడా నేను యాక్చువల్గా 100 రోజుల కలెక్షన్ రిపోర్ట్ చేస్తాను అనుకున్నాను, అదే చెప్పాను కూడా. కాకపోతే క్వశ్చన్ మార్క్ ఏంటంటే అసలు 100 రోజుల పాటు ఇండియన్ థియేటర్స్లో ఓటీటీకి రాకుండా ఆపుతారా అంటే అప్పుడు 16 weeks ఉండాల్సి ఉంటుంది కనీసం థియేటర్స్లో. సో అలా ఆపుతారా లేదా అనేది ఒక డౌట్. 16 అక్కర్లేదు, 15 weeks ఉంటే సరిపోద్ది అంతే కదా. 15, 7, 105 days. సో 15 weeks ఉంటే సరిపోద్ది, బట్ అన్ని రోజులు ఉంచుతారులేదు తెలియదు. డ్రాగన్కి 50 days ఉంటాయి కలెక్షన్ రిపోర్ట్స్, అవన్నీ ఉంటాయి. బట్ వారణాసి నేను బేసిక్గా అయితే 100 అనుకుంటున్నాను. ఒకవేళ లేదు అంత త్వరగా లేదు ఓటీటీకి ముందే వచ్చేస్తుంది అన్నట్టు అయితే నేను 50 days వరకే చేస్తాను, మరి అది కూడా మరి ఇంకా. సో లెట్స్ సీ, మరి చూద్దాం. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. వారణాసి బేసిక్గా వారణాసి కలెక్షన్ రిపోర్ట్స్తో పాటుగా వారణాసి వర్సెస్ రామాయణ కలెక్షన్ రిపోర్ట్స్ కూడా చేస్తాం. వారణాసి డే 1 వర్సెస్ రామాయణ డే 1 అది కూడా చేయాలి, ఎందుకంటే అట్లా కూడా మనం మాట్లాడుకుంటే మనకు అర్థం అవుతుంది ఇంత భారీ బడ్జెట్లు తీసినప్పుడు మనం ఎలా పుల్ చేయగలుగుతున్నాం. సో స్టార్ పవరా, డైరెక్టర్ పవరా, స్టార్ పవరా, కంటెంట్ పవరా, ఇక్కడ స్టార్ పవర్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు బాలీవుడ్ మార్కెట్ పెద్దదా, బాలీవుడ్ స్టార్ హీరో ఉన్నారు అక్కడ. సో అలాగే KGF 2 తర్వాత యశ్ వస్తున్నాడు పాన్ ఇండియన్, మళ్ళీ తెలుగు నుంచి సాయి పల్లవి గారిని, అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ అలా కాదు, ఓన్లీ 2 ఫ్యాక్టర్సే, రాజమౌళి గారు, మహేష్ బాబు గారు. సో రాజమౌళి గారు ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ బికాస్ ఆఫ్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలీజ్కి, మహేష్ బాబు గారు మన హీరో. సో అలా అనమాట. సో ఆ ఆస్పెక్ట్లో కనుక చూసుకుంటే ఇక్కడ స్టార్ పవర్ మనకు తక్కువ కనబడుతుంది, కానీ డెఫినెట్గా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు గారి పరంగా. సో తెలుగు రాష్ట్రాల పరంగా ఓకే, బట్ తెలుగు రాష్ట్రాల బిజినెస్ హిందీ బిజినెస్ ఒకటి కాదు కదా. ఇక్కడ ఓవరాల్ కలెక్షన్స్ మనం ఎంతగా ట్రై చేసినా కూడా 431 కోట్లు ఎంతో వచ్చింది RRRకి. సో అది తక్కువే హిందీ మార్కెట్తో కంపేర్ చేసుకుంటుంది. ఎంతో దురంధర్ 1100 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది నెట్, 1200 దగ్గర కలెక్ట్ చేసింది నెట్. సో అంత కలెక్ట్ చేసిందంటే ఎలా, బికాస్ ఆఫ్ ద బిజినెస్, అంత పెద్ద స్టామినా ఉంది అక్కడ ఇండస్ట్రీకి, అలా అనమాట. సో అవన్నీ ఉన్నాయి. సో ఆ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఇక్కడ మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో రామాయణ డే 1 వర్సెస్ వారణాసి డే 1 రెండు మాట్లాడుకుందాం అప్పుడు కలెక్షన్స్ టైంలో. సో అంటే వారణాసి డే 1 కలెక్షన్ సెపరేట్గా మాట్లాడుకొని రెండింటి కంపారిజన్ కూడా మాట్లాడుకుందాం, ఏ ఇండస్ట్రీలో ఎంత వచ్చింది రెండింటికి అనేది మాట్లాడుకుందాం. సో డిస్కస్ చేసుకుందాం ఆ టైంకి. సో అది గైస్ మరి సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ యూనో లైక్ అంటే ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఇంత పెద్ద బిజినెస్ జరిగినట్టయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది అనుకుంటున్నారా స్పిరిట్కి, మీ ఒపీనియన్ చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే మాకు కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్గా బాగా నెక్స్ట్ వీడియో బై.